షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. క్రైస్తవులు దేవుని సన్నిధిలో నాట్యము చేయవచ్చా? ఆరాధన అన్న పేరు మీద అల్లరితో కూడిన నాట్యం అనేది ఎంతవరకు సమంజసం? అయ్యో అది అల్లరి కాదండి. పాత నిబంధనలు గమనించినట్లయితే మిర్యాము నాట్యం చేయలేదా? దావీదు నాట్యం చేయలేదా? అదే దేవుని సన్నిధిలో మేము నాట్యం చేస్తే అది అల్లరి ఎలా అవుతుంది అని ఒక్కొక్కరు ఒక్కో విధముగా స్పందిస్తూ ఉన్నారు. ఇంకొందరు ఏమంటారు అనంటే అదంతా కాదండి, నూతన నిబంధనలో ఎక్కడైనా గాని ఆది అపోస్తలులు గాని ఆదిమ సంఘంలో ఉన్నవారు గాని నాట్యం చేసినట్టుగా ఉందా? ఎక్కడ లేదు కదా. ఇంక డిస్కషన్ ఎందుకు? చాప్టర్ క్లోజ్. సంఘకాలంలో నాట్యానికి స్థానము లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని ఆది అపోస్తలుల కోణంలో, హీబ్రూ కోణంలో, అంతేకాదు క్రీస్తును అంగీకరించిన యూదుల కోణంలో మనం పరిశీలించనే ఉన్నాము. అంతేకాదు ఆది అపోస్తలుల తర్వాత వచ్చిన సంఘ పెద్దలు, ఆ బిషపులు డాన్స్ ను గూర్చి సంఘాలకు ఏమని ఉత్తరాలు రాశారు, వాటన్నిటిని ఆ ఉత్తరాలను కూడా మనం ఈ వీడియోలో పరిశీలించనే ఉన్నాము. దయచేసి గమనించండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు డాన్స్ ను కంప్లీట్ గా సపోర్ట్ చేసినట్టుగా ఉంటది, ఇంకొద్దిసేపటి తర్వాత డాన్స్ కు కంప్లీట్ గా ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టుగా ఉంటది. కాబట్టి ఈ నాట్యాన్ని గూర్చి వాక్యానుసారమైన కన్క్లూజన్ కి రావాలి అనంటే తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అనంటే, కాదండి ఎక్కడైనా కానీ నూతన నిబంధనలో చెప్పబడిందా అండి? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారా? ఆది అపోస్తలుల బోధలలో వాళ్ళు ఎక్కడైనా చెప్పారా అండి నాట్యం చేయాలి అనేసి? లేదా వాళ్ళు ఎక్కడైనా నాట్యం ఆడినారు అన్నట్టుగా వాక్యంలో ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఖచ్చితముగా నాట్యము గురించి నూతన నిబంధనలో పేర్కొనబడనంత మాత్రాన అది నిషేధింపబడినది అని కాదు. ఒక మాట అండి, జ్ఞాపకార్థాల గురించి కొత్త నిబంధనలో ఎక్కడైనా ఉన్నదా? ఆది అపోస్తలులు జ్ఞాపకార్థ కూడికలు నిర్వహించారు అని వాక్యంలో ఎక్కడైనా ఉన్నదా? ఆది అపోస్తలులు బర్త్డేలు చేశారు అని ఎక్కడైనా వాక్యంలో ఉన్నదా? అలా అనేసి బర్త్డే రోజున దేవా నాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలయ్యా అనేసి ఎవరైనా గృహ కూడిక పెట్టుకొని దైవ సేవకుల్ని పిలిచి సంఘస్థులకు సంతోషముతో భోజనం పెట్టారనుకోండి, దాన్ని మనం పాపము అని కొట్టి పడేస్తామా? లేదు కదా. మరి నాట్యం దగ్గరకు వచ్చే వరకు ఎక్కడైనా ఉన్నదా? ఆది అపోస్తలులు చేశారా అని ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాం మనం? ఆది అపోస్తలులు యూదులై ఉన్నారు. ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు 7 రోజులు ఒక సంతాప దినములను పాటిస్తూ ఉంటుంటారు వాళ్ళు. దాన్నే మనము హీబ్రూలో షెవా అని పిలుస్తాము. అది ఆది అపోస్తలులు ఆచరించారు. అది బైబిల్లో పేర్కొనబడనంత మాత్రాన దానిని పాపముగా మనం పరిగణించలేము కదా. ఆది అపోస్తలుల కాలంలో సంఘంలో ప్రధాన భాగము యూదులు ఉన్నారు. సంఘంలో ఎక్కువగా యూదులే ఉన్నారు. కాబట్టి ఆ యూదులకు సినగాగులో అయితేనేమి, ఆలయంలో అయితేనేమి నాట్యము అనేది సర్వసాధారణం. సో అటువంటి వారికి నాట్యము అని స్పష్టంగా బోధించాల్సిన అవసరం లేదు. యూదులైన వారే కాదు, అన్ని జనులు కూడా యూదుల నాట్య విధానాన్ని, వాక్యంలో పేర్కొనబడిన నాట్య విధానాన్ని వారును అవలంబించారు అనడానికి స్పష్టమైన రుజువులు ఉన్నాయి. ఆ రుజువు ఏంటో ఇప్పుడు చూద్దామనండి. అంతియొక సంఘానికి బిషప్ గా ఉన్న ఇగ్నేషియస్ అనే బిషప్ గారు ఆసియా సంఘంలో ఉన్న ఆ విశ్వాసులకు ఈ యొక్క లెటర్ రాస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఈ లెటర్ ఏదో నేను కల్పించినది కాదు. మీరు కావాలంటే గూగుల్లో కొట్టినట్లయితే ఆ లెటర్ ఉంటది, మీరు చదవచ్చు. నేను ఆ లెటర్ ని ఇదిగో ఈ యొక్క బుక్ లో నుండి చదువుతా ఉంటున్నాను. మెస్సియాని క్రీస్తును నమ్మే యూదులు రాసిన బుక్ ఇది. ఓకేనా. పెద్ద పెద్ద రబ్బీలుగా పిలువబడుతూ ఉన్నవారు, క్రీస్తును నమ్మే రబ్బీలు రాసిన పుస్తకం ఇది. ఓకే, ఒక్కసారి ఆ ఇగ్నేషియస్ గారు ఏమని లెటర్ రాశారో చూద్దాం రండి. Let us therefore no longer keep the Shabbat after the Jewish manner and rejoice in days of idleness, but let every one of you keep the Shabbat in a spiritual manner, not in relaxation, not in eating things prepared the day before, not in finding delight in dancing and clapping, which have no sense in them. తెలుగులో చెప్తాను వినండి. ఇక్కడ ఇగ్నేషియస్ గారు ఆసియాలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమంటూ ఉన్నాడు అనంటే, ఇదిగో మీరు యూదుల వలె షబ్బాతును పాటించకండి, వారి యొక్క పండుగలను మీరు పాటించకండి, అంతేకాదు వారి డాన్సును, వారి చప్పట్లను మీరు అనుకరించకండి అని అంటూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఆ బిషప్ గారే ఆ డాన్స్ వద్దు అంటున్నాడు కదా,
అని అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డాన్స్ వద్దు అనడానికి గల కారణం ఏమిటి అని అంటే, డాన్స్ నాట్యం అనేది ఏదో పాపముతో కూడినది కాబట్టి వద్దు అని చెప్పట్లేదు ఈయన ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడు అని అంటే, యూదుల విధానాన్ని అనుకరించమాకండి అని చెప్తూ ఉన్నాడు. దానికి కూడా కారణం ఏమిటి అని అంటే, రోమా సంఘము యొక్క ప్రెషర్ వలన, ఆ ప్రభావితం వలన ఈయన ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, ఆది అపోస్తలుడు చనిపోయాక కొన్ని సంవత్సరాల తరువాత కూడా ఆసియాలో ఉన్న అన్యజనులైన వారు కూడా, యూదులు కాని క్రైస్తవులు కూడా యూదుల విధానాన్ని ఎందుకు అవలంబిస్తూ ఉన్నారు? యూదుల వల్ల ఎందుకు నాట్యం వేస్తూ ఉన్నారు దేవుడి సన్నిధిలో? ఎందుకు అనంటే, వారు ఆది అపోస్తలుల విధానాన్ని చూశారు కాబట్టి. ఆదిమ సంఘంలో ఆది అపోస్తలుల వలె అన్యజనులైన క్రైస్తవులు కూడా షబ్బాతును పాటించేవారు, పండుగలను ఆచరించేవారు, క్రీస్తును నమ్మే యూదుల నాట్య విధానాన్ని కూడా వీరు అవలంబించేవారు కాబట్టే, ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టే ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క బిషప్ గారు, అది వద్దండి అని అంటూ ఉన్నాడు. వద్దు అనడానికి ఒక బలమైన వాక్య విరుద్ధమైన కారణం ఉన్నది. అది నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు, ఆదిమ సంఘంలో ఉన్న యూదులు కాని క్రైస్తవులు కూడా ఎందుకు పండుగలు ఆచరించారు, ఎందుకు షబ్బాత్ ఆచరించారు అంటే, మనం కూడా ఇప్పుడు షబ్బాత్ను ఆచరించాలా అన్న ప్రశ్నలు వస్తూ ఉంటుంటాయి. నేను ఒక రీల్ చేశాను రీసెంట్ గా. ఆ యొక్క యూదుడు కొమ్ము ఊదుతూ ఆ యొక్క షబ్బాత్ రోజు షాప్స్ అన్ని క్లోజ్ చేయండి అని అంటూ ఉంటుంటాడు. దాని కింద కొట్టుకుంటా ఉంటున్నారు షబ్బాత్ ఆచరించాలని, వద్దు అనేసి. దయచేసి గమనించండి, వాటన్నిటిని స్పష్టమైన వాక్య రుజువులతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు షబ్బాతు ఆచరించినంత మాత్రాన మీరు ఏదో పాపం చేస్తున్నారని అస్సలు కాదు. లేదా సాటర్డే రోజు వర్షిప్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారేదో ఇంకేదో గొప్ప పవిత్రతతో చేస్తున్నారు అనడానికి అస్సలు రుజువులు లేవు. అది మరొక సబ్జెక్టు, భవిష్యత్తులో స్పష్టంగా మీకు వాక్య రుజువులతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ లెటర్ లో మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, ఆది అపోస్తలుల కాలం తర్వాత కూడా ఎక్కడో ఆసియాలో ఉన్న అన్యజనులైన క్రైస్తవులు సైతము యూదుల విధానంలో నాట్యం ఆడుతూ ఉన్నారు దేవుడి సన్నిధిలో. ఈ లెటర్ లో స్పష్టంగా ఉన్నది కదా. వారు ఆ రకంగా నాట్యం ఆడకపోతే ఇంకా మీరు ఆపేసేయండి అది అని ఈ బిషప్ గారు ఎందుకు చెప్తున్నాడు ఆ సంఘస్థులకి? ఆ రకంగా చప్పట్లు కొడుతూ నాట్యం ఆడడం ఆపండి అని అంటూ ఉన్నాడు. అంటే ఈ రకంగా చప్పట్లు కొడుతూ నాట్యం ఆడడం అనేది ఆది అపోస్తలుల దగ్గర ఆదిమ సంఘంలో వారు చూశారు కాబట్టి. ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళామనుకోండి, వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, యూదులు చక్కగా అందరూ గ్రూప్ గా కూడి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుంటూ చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుతూ ఉంటారు. అంతేకాదు, చప్పట్లు కొడుతూ, ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, చక్కగా చప్పట్లు కొడుతూ లైట్ గా అలా ఎగురుతూ బాడీ రౌండ్ గా తిరుగుతూ వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటారు. నిజంగా ఆ నాట్యాన్ని గనక చూస్తే మనము ఎక్కడ కూడా మనకు అభ్యంతరకరంగా అనిపించదు, ఎక్కడ కూడా అశ్లీలత కనపడదు. వారి మోములు అయితేనేమి, వారి యొక్క మూమెంట్స్ లో అయితేనేమి దైవికమైన సంతోషం కనపడింది మనకు స్పష్టంగా. అది యూదుల ఆరాధన క్రమంలో భాగం. ఆదిమ సంఘంలో ఉన్న అన్యజనులు కూడా ఆ ఆది సంఘంలో ఉన్న యూదుల దగ్గర ఆ క్రమాన్ని చూశారు కాబట్టే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా వారి ఆరాధనలో నాట్యము ఒక భాగముగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఎక్కడో ఆసియాలో ఉన్నవారు వారి కల్చర్ లో నాట్యం ఆడకుండా యూదుల కల్చర్ లో ఎందుకు నాట్యం ఆడుతూ ఉన్నారు? యూదుల విధానంలో ఎందుకు నాట్యం ఆడుతూ ఉన్నారు? ఒక్కసారి మనము దావీదు నాట్యం అంటే ఏంటి, మిర్యాము నాట్యం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేద్దాము. చాలా మంది మిర్యాము నాట్యం ఆడింది కదండి, మేము నాట్యం ఆడితే తప్పేంటండి అని అంటారు కదా. మరి మిర్యాము నాట్యం ఎలా ఆడిందో మనం చూద్దాం రండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనము. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజం అంతా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపజేసినందుకు కృతజ్ఞతగా పాటలు పాడుతూ ఉన్నారు. అయితే మిర్యాము ఏం చేసింది అని అంటే, తంబుర చేత పట్టుకుని అలా పక్కకి వెళ్తా ఉంటుంటే స్త్రీలందరూ మిర్యామును వెంబడించారంట. ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు సైడ్ అయిపోవాలి? ఈ స్త్రీలందరూ ఎందుకు పక్కకి వెళ్ళిపోవాలి? అక్కడే అందరూ కలిసి నాట్యం ఆడొచ్చు కదా, తంబురతో దేవుణ్ణి స్తుతించవచ్చు కదా అని అంటే, అక్కడ కల్చర్ ప్రకారము ఈ యవనస్తులైన స్త్రీలు పురుషుల ముందు నాట్యం ఆడరు. మిర్యాము ఎంతో సంతోషముగా ఉన్నది, తంబురతో నాట్యముతో ఆయన్ని స్తుతించాలన్న కోరికను కలిగి ఉంది. అందుకే ఏం చేసింది అని అంటే, తంబురను పట్టుకుని అలా సైడ్కి వెళ్తా ఉంటుంటే అక్కడున్న స్త్రీలందరూ కూడా, సరే మిర్యాము వెళ్తా ఉంది, మనం కూడా సైడ్కి వెళ్దాం పదండి అనేసి స్త్రీలందరూ చక్కగా నాట్యం ఆడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు.
గమనించండి. ఇప్పుడు మిర్యామును కారణముగా చూపించి నాట్యమాడే వారందరూ మిర్యాము వాళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి పురుషుల్లో నుండి వేరయ్యి స్త్రీలందరూ సపరేట్ గా ఎందుకు డాన్స్ చేయట్లేరు? పురుషులతో కలిసి ఎందుకు డాన్స్ చేస్తా ఉంటున్నారు? పురుషుల మధ్య ఉండి ఎందుకు డాన్స్ చేస్తా ఉంటున్నారు? మరి మీరు అనుకోవచ్చు ఇది మన కల్చర్ అండి అని అనుకోవచ్చు. ఎస్, ఆ కల్చర్ దగ్గర కూడా వస్తా ఉంటున్నాను నేను. మనం ఇప్పుడు దావీదు ఎలా డాన్స్ చేశాడో చూద్దాం రండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. ఇక్కడ నాట్యమాడుటయు అన్న పదము దగ్గర హీబ్రూలో ఏ పదాన్ని ఉపయోగించారు అని అంటే రఖాద్ అనే పదాన్ని ఉపయోగించారు వారు. ఈ పదం యొక్క అసలైన అర్థం ఏంటి అని అంటే లైట్ గా జంప్ చేయడము, లైట్ గా లీప్ అవ్వడము, ఇలా 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 లైట్ గా అలా జంప్ చేయడము అనేది ఈ పదం యొక్క అర్థం. ఇప్పుడు మనము 149వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాము. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. ఇక్కడ నాట్యము అన్న పదము దగ్గర ఉపయోగించిన హీబ్రూ పదం ఏంటో తెలుసా? మహోల్ అన్న హీబ్రూ పదం ఉపయోగించబడడం జరిగింది. ఈ పదానుకున్న అర్థం ఏమిటి అని అంటే స్పిన్నింగ్ ఇన్ ఎ సర్కిల్, అలా చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడడము. చాలా వరకు హీబ్రూలో నాట్యము అన్న దగ్గర ఈ రెండు విధానాలని ఉపయోగించడం జరిగింది. లీప్ అవుట్ ఆఫ్ జాయ్, జంప్ అవుట్ ఆఫ్ జాయ్. ఆ జంప్ కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు కోతిలాగో పైకి ఎగరడం కాదు, లైట్ గా అలా జంప్ చేయడము, అటు తర్వాత చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడడము. సో దావీదు గారు కూడా ఈ రకంగా నాట్యం ఆడడం జరిగింది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు విజిల్స్ వేస్తూ ఓ కర్చీపులు తిప్పి ఊపుతూ చున్నీలు తిప్పి ఊపుతూ తీన్మార్లాడుతూ ఆయన డాన్స్ వేయలే. నిజముగా దేవుని సన్నిధిలో పరవశముతోటి ఒక క్రమము చొప్పున నాట్యం ఆడాడు. ఇష్టం వచ్చినట్టు ఆడలేదు ఆయన. అయితే ఇదే విధానాన్ని ఆది అపోస్తలుల తర్వాత ఉన్న అన్యజనులైన క్రైస్తవులు కూడా అవలంబించారు. ఇప్పుడు వారి వారి దేశాలలో, వారి వారి ప్రాంతాలలో, వారి వారి కల్చర్ లో వివిధ యొక్క డాన్స్ భంగిమలు ఉంటాయి కదా, మరి వాటిని ఎందుకు ఫాలో అవ్వలేదు వాళ్ళు? ఎందుకు అనంటే వివిధ దేశాలలో ఉన్న ఆ యొక్క నాట్య భంగిమలలో ఎంతో కొంత సెన్సువాలిటీ ఉంటది, అభ్యంతరకరమైన భంగిమలు ఉంటాయి. అదే ఆది అపోస్తలుల దగ్గర చూసిన వారు నేర్చుకొనిన ఆ నాట్య క్రమంలో మాత్రము ఒక చక్కటి దైవికమైన అంగీకారం ఉంటది. చూడగానే భక్తి మాత్రమే కనబడుతూ ఉంటది తప్పితే ఏదో వాళ్ళ సొంత ఎంజాయ్మెంట్ కోసం ఎగురుతున్నట్టుగా అనిపించదు. కాబట్టి ఆదిమ సంఘంలో ఉన్న అన్యజనులైన క్రైస్తవులు సైతము ఆ విధానాన్ని అవలంబించారు. అదంతా కాదండి, ఇప్పుడు మిర్యాము వాళ్ళ కల్చర్ ప్రకారము స్త్రీలందరూ సపరేట్ గా వెళ్ళి డాన్స్ చేసినాడు. దావీదు గారు వాళ్ళ కల్చర్ ప్రకారము ఏదో చుట్టూ తిరుగుతూ లైట్ ఎగురుతూ డాన్స్ చేసినారు. ఇప్పుడు మనము దేవుడి సన్నిధిలో మన కల్చర్ ప్రకారం నాట్యం ఆడితే తప్పేంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మన కల్చర్ ప్రకారము విజిల్స్ వేస్తా ఉంటున్నాము, గట్టిగా విజిల్స్ వేస్తూ నా దేవుడికి విజిల్ వేస్తున్నాను నేను అని అంటూ ఉన్నాము. కర్చీపులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ నా దేవుడి కొరకు ఎగురుతున్నాను నేను అని అంటా ఉంటున్నాం మనము. ఆడపిల్లలు మగపిల్లలు అందరు మంచిగా చేతులు పట్టుకొని బతుకమ్మ ఆటలు ఆడుకుంటూ నా దేవుడు కొరకు ఎగురుతున్నాను నేను అని అంటూ ఉంటున్నాం మనం. వెరీ గుడ్. రేపొద్దున అదే మ్యూజిక్ కాన్సర్ట్ లో యవనస్తుడు ఒకడు తీన్మార్ ఆడుతా ఉన్నాడు అనుకోండి. లేదన్నా నేను రక్షింపబడక మునుపు ఆ విగ్రహాల దగ్గర నేను తీన్మార్ డాన్స్ వేశాను, ఇప్పుడు జీవము గల దేవుడిని నేను కనుగొన్నాను, ఆ రక్ష ఆనందంతో సంతోషముతోటి నా దేవుడి సన్నిధిలో నేను తీన్మార్ ఆడతాను అని అన్నాడు అనుకోండి. అదే మ్యూజిక్ కాన్సర్ట్ లో వాడు భయంకరంగా తీన్మార్ స్టెప్పులు వేస్తా ఉంటున్నాడు అనుకోండి. దానిని ఎంతవరకు అంగీకరిస్తావు? వాడు డాన్స్ చేస్తా ఉంటుంటే మిగతా యవనస్తులందరూ ఆ జోష్ లో, నిజంగా చెప్తున్నా, ఆ జోష్ లో ఏం చేస్తున్నామో అర్థం కాదు. మిగతా యవనస్తులు కూడా ఫుల్ గా తీర్మార్ డాన్స్ లేస్తా ఉన్నాడు అనుకోండి, అది ఎంత గలిబిలిగా ఉంటది, ఎంత లోకానుసారంగా ఉంటది. ఒక క్రమం ఉంటది ఆ సమయంలో. ఎవరైనా వాడిని కంట్రోల్ చేయగలుగుతామా? అందుకే నాట్యము దగ్గరికి వచ్చే వరకు అన్యజనులైన క్రైస్తవులు కూడా యూదుల విధానాన్ని అవలంబించారు. ఇప్పుడు ఆ యూదుల విధానం వద్దు అనుకోండి, అవసరం లేదు అనుకోండి, ఇప్పుడు మన కల్చర్ లో ఇలా డాన్స్ చేస్తే బాగుంటది, కొంత అంగీకారంగా ఉంటది, ఇలా డాన్స్ చేస్తే మరీ లోకంలాగా ఉంటది అని ఎక్కడ గీత గీస్తావు మనం? ఎక్కడ విభజనను స్పష్టంగా చూపించగలుగుతాం మనం యవనస్తులకి? మనమే చలో బై విజిల్స్ వేస్తే నా దేవుడి కోసం అంటా ఉంటున్నామే, ఇష్టం వచ్చినట్టు ఎగురితే నా దేవుడి కోసం అంటా ఉంటున్నామే, రేపు వివిధ డాన్స్ భంగిమలని యవనస్తులు అవలంబిస్తూ ఉన్నారనుకోండి, వాడు కూడా అంటాడు నా దేవుడి కోసం అని. ఏ బేసిస్ మీద వద్దురా ఆపురా అని చెప్పగలుగుతాం మనం? ఇవన్నీ పరిశీలించే
మన తాతల కాలంలో నాటి మన తండ్రుల వంటి వారు ఒక క్రమాన్ని మన తెలుగు రాష్ట్రాలలో కూడా పొందుపరిచారు. వీలైతే ఆ క్రమాన్ని ఫాలో అవుదాం. మనం చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాము. దేవుడి సన్నిధిలో చేతులెత్తుతూ ఆరాధన చేద్దాము. ఎస్, దేవుడు చేసిన మేలును బట్టి హల్లెలూయా అంటూ అరుస్తూ ఆరాధన చేద్దాము. అది కూడా ఒక సమయం ఉంటది. ఎప్పుడు అరవాలి, ఎప్పుడు ఎగరాలి, ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, ఒక క్రమం ఉంటది. ఆ క్రమాన్ని ఫాలో అవుదాం. కాదండి, ఇప్పుడు దేవుడి సన్నిధిలో సాగిల పడడం కూడా ఆరాధనలో క్రమమే. అలా అనేసి ఇప్పుడు సండే కూడుకున్నప్పుడు అందరు లేచి నిలబడి ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు సాగిల పడడం కూడా దేవుడి సన్నిధిలో క్రమమే అనేసి అందరు ఇలా సాగిల పడతా ఉన్నారనుకోండి, ఒకరి మీద ఒకరు పోలుకుంటా ఉంటుంటారు. అందుకే మరొకరికి అభ్యంతరకరముగా ఉండకూడదు అనేసి ఒక క్రమాన్ని పొందుపరిచారు కదా మన పెద్దలు. వీలైతే ఆ క్రమాన్ని ఫాలో అవుదాము. అంతేగాని లేదు నా ఇష్టం, నేను ఇట్లా చేస్తా అన్నారనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మన సంఘంలో అవలంబించే విధానాలు కొన్ని మన సంఘం వరకు పరిమితం అవుతాయి. ఇతర సంఘాలను పెద్దగా ప్రభావితం ఏమి చెయ్యవు. కానీ మన సంఘంలో అవలంబించే మరికొన్ని విధానాలు ఇతర సంఘాలను మరో రకంగా లోకానుసారంగా ప్రభావితము చేసే అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు వీటి ద్వారా ఇతర క్రైస్తవ సమాజము ఏ రకంగా ప్రభావితం చేయబడుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయతగినవి కావు అని అంటూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలో నాట్యం ఆడే స్వాతంత్రం ఉన్నది. ఆ నాట్యము ఉంటే వాక్యానుసారమైన క్రమంలో ఉండాలి. మన కల్చరల్ క్రమంలో కాదు. వాక్యంలో ఉన్న కల్చర్ అది యూదుల కల్చర్ కదా అనేసి మన కల్చర్ ని కన్సిడర్ చేస్తే ఇష్టం వచ్చిన నాట్య భంగిమలు వస్తాయి. అవన్నీ తప్పు అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? విజిల్ వేయడం తప్పు అని కాదు, ఎగరడం తప్పు అని కాదు. కాకపోతే అవి ఇతరులను ఏ రకంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, సంఘంలోకి ఎటువంటి స్పిరిట్ ని తీసుకుని వస్తూ ఉన్నాయి, నెమ్మదిగా యవనస్తులు ఏ రకంగా ప్రభావితం చేయబడుతూ ఉన్నారు, అది ఆలోచించాలి కదా. నేను వెళ్ళాను మ్యూజిక్ కాన్సర్ట్లకి, నిజంగా చెప్తా ఉంటున్నాను, అప్పుడున్న మెచ్యూరిటీని బట్టి, అంటే అప్పుడంత పరిపక్వత లేదు కాబట్టి గుంపులో ఇక నేను కూడా ఎగిరాను. నిజంగా ఆ రకంగా ఎగరడం అనేది చాలా వరకు మన శరీర ఎంజాయ్మెంట్ కొరకే. ఆత్మపూర్ణులై ఎగరడం అనేది ఆ సందర్భాలలో చాలా చాలా తక్కువ. ఇప్పుడు చాలా మంది పెద్దవారు ప్రజెంట్ సంఘాలలో నాట్యం అన్న పేరు మీద చేస్తున్న అల్లరికి వ్యతిరేకంగా మాట్లాడడం గల కారణం ఏంటి అని అంటే, తమిళనాడులో కూడా ఒక ఆయన ఈ రకంగానే బయలుదేరాడు, జాన్ జబరాజ్ అనేసి. యవనస్తులను ఆకర్షించడానికి ఇష్టం వచ్చినట్టుగా మ్యూజిక్ కాన్సర్ట్ల పేరు మీద, వర్షిప్ కాన్సర్ట్ల పేరు మీద ఇష్టం వచ్చిన డాన్స్ అన్నట్టు, అది కంప్లీట్ సినిమా డాన్స్ లాగా చాలా మంది యవనస్తులు తప్పుగా ప్రభావితం చేయబడ్డారు. తమిళనాడులో చాలా మంది పెద్ద పెద్ద సేవకులు, తండ్రుల వంటి సేవకులు కూడా ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు. అదే జాన్ జబరాజ్ వంటి వ్యక్తిని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఇన్వైట్ చేసి మ్యూజిక్ కాన్సర్ట్లు పెడుతూ చేస్తూ ఉంటున్నారు. నిజంగా అసలు వీళ్ళు వాక్యం చదువుతారా లేదనేది నాకు అర్థం కావట్లేదు. కేవలము ఈ యొక్క యవనస్తులను అట్రాక్ట్ చేయడానికి వాక్యము దగ్గర, ఆ ఫండమెంటల్స్ దగ్గర, ఆ విలువల దగ్గర కాంప్రమైజ్ అవుతా ఉంటున్నారు. మనం మిర్యాము నాట్యము, దావీదు నాట్యము అనేసి వాళ్ళను చూయించి మనం నాట్యం ఆడొచ్చు అంటే వాళ్ళలాగా నాట్యం చేయి, లేదా మనం ముందున్న వారు ఏర్పరిచిన ఆ క్రమాన్ని ఫాలో అవ్వు. లేదు నేను అది ఫాలో అవ్వను, ఇది ఫాలో అవ్వను, నాకు స్వాతంత్రం ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే, పౌలు గారు కూడా అంటున్నారు, అయ్యా స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. ఎందుకు? ఓవరాల్ సంఘాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలా. కొంతమంది యవనస్తులు అంటూ ఉండవచ్చు, లేదన్నా నేను ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇదిగో దేవుడు నాకు అద్భుతం చేశాడు, నాకు ఈ విడుదల వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఎస్, నీవు కలిగిన పరిపక్వతను బట్టి, నీవు కలిగిన ఆశను బట్టి దేవుడు నీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడు. అలా అనేసి నువ్వు ఏ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళావో, ఏ మీటింగ్ లో అయితే నీకు విడుదల జరిగిందో ఆ దైవ సేవకుడిని దేవుడు అంగీకరిస్తున్నాడు అని కాదు. ఇప్పుడు యూదాను కూడా దేవుడు అభిషేకించి పంపించాడు, యూదా ద్వారా కూడా అద్భుతాలు జరిగాయి. అలా అనేసి యూదాను దేవుడు ఆమోదించాడా? దేవుడు వాడుకున్నంత మాత్రాన ఆ వ్యక్తులు ఆమోదింపబడ్డారు అని చెప్పలేము. బిలాము దేవుడి చేత వాడబడ్డాడు కానీ దేవుడు బిలామును ఆమోదించాడా? అలా అనేసి ఈ రకంగా నాట్యానికి ప్రేరేపించే వారిని నేను బిలాములు, యూదాలు అని చెప్పడం లేదు. కాకపోతే ఈ నాట్యం విషయం దగ్గరకు వచ్చే వరకు చాలా పొరపడి అనేక మంది యవనస్తులను తప్పుగా ప్రభావితం చేస్తూ ఉన్నారు. సంఘానికి, సార్వత్రిక సంఘానికి, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంఘానికి రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో ఈ రకంగా చాలా సంఘాలు నాశనం అయ్యాయి. అదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో కూడా నెలకొల్పబడే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి గమనించండి,
ముఖ్యంగా ఈ రకంగా నాట్యాన్ని సపోర్ట్ చేసే యవనస్తులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చక్కగా ఒక ఆరాధన పాట పెట్టుకొని అలా 2 చేతులు పైకెత్తుతూ అలా కాళ్ళు చేతులు కదుపుతూ నాట్యం వేయగలుగుతావు నువ్వు. అప్పుడు రాదు నాట్యము. ఒక సెటప్ ఉన్నప్పుడు, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నప్పుడు, అందరు యవనస్తులు ఉన్నప్పుడు వస్తది చూడండి జోష్. అది ఆత్మ నుండి వచ్చేది కాదండి, వేరొక స్పిరిట్ అది. దయచేసి గమనించండి. నాట్యానికి నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేను. ఆరాధనలో నాట్యము భాగమే, వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది. అయితే ఆ నాట్య క్రమం ఎలా ఉండాలి? దావీదు నాట్య క్రమం వల్లే ఉండాలి. లేదండి మన కల్చర్లోకి ఆపాదించుకుని ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే అది సార్వత్రిక సంఘానికి నాశనకరముగానే ఉంటది, కానీ దీవెనకరముగా అస్సలు ఉండదు. నీ సంఘం ఎదుగుతూ ఉండవచ్చు, యవనస్తులందరూ దానికి అట్రాక్ట్ అవుతూ ఉండవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడి చేత వాడబడుతున్నంత మాత్రాన వారు దేవుడి చేత ఆమోదింపబడుతున్నారు అనడానికి వాక్యంలో ఎటువంటి రుజువులు లేవు. ఈ విధముగా నాట్యం దగ్గర కల్చరల్ క్లాషెస్ వస్తాయి అనేసే దేవుడికి ఆమోదయోగ్యమైన ఆది అపోస్తుల యూదుల నాట్య విధానాన్ని వారు అవలంబించారు. ఓకే, చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క డాన్స్ విషయంలో మీకు ఒక స్పష్టత వచ్చింది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.